అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 150. ఇన్నల్లదీన యక్ఫురూన బిల్లాహి వ రుసులిహి వ యురీదూన అన్ యుఫర్రిఖూ బైన అల్లాహి వ రుసులిhi వ యఖూలూన ను'మిను బిబఅదిన్ ونكفر ببعض ويريدون أن يتخذوا بين ذلك سبيلا. ఆయత నంబర్ 150. ఎవరైతే అల్లాను ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం పాటించదలుస్తున్నారో, ఇంకా మేము కొంతమంది ప్రవక్తలను విశ్వసిస్తాము, మరికొంతమందిని విశ్వసించం అని చెబుతూ రెండింటికి మధ్య ఓ సరికొత్త మార్గాన్ని తీయదలుస్తున్నారో. ఆయత్ నంబర్ 151. ఉలైక హుముల్ కాఫిరూన హక్కన్ వఅఅతద్నా లిల్ కాఫిరీన అదాబన్ ముహీనా. ఆయత్ నంబర్ 151. వీళ్లే అసలైన అవిశ్వాసులు. ఇలాంటి అవిశ్వాసుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. 213. గ్రంథవహులు కొంతమంది ప్రవక్తల్ని విశ్వసించి మరికొంతమందిని తిరస్కరించేవారు. ఈ విషయం ఇంతకు ముందు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఉదాహరణకు, యూదులు హజరత్ ఈసా అలైహిస్సలాంను, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాంను నిరాకరించగా, క్రైస్తవులు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిరాకరించారు. కాగా ప్రవక్తల మధ్య భేదభావం కనబరిచే వారంతా అవిశ్వాసుల కోవకు చెందినవారేనని అల్లాహ్ స్పష్టం చేశాడు. ఆయత్ నంబర్ 152. والذين آمنوا بالله ورسله ولم يفرقوا بين أحد منهم أولئك سوف يؤتيهم أجورهم وكان الله غفورا رحيما. ఆయత్ నంబర్ 152. దీనికి భిన్నంగా ఎవరు అల్లాను ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారిలో ఎవరి మధ్య తేడా చూపకుండా ఉంటారో వారికి అల్లాహ్ వారి పూర్తి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. 214. విశ్వాసుల విధానం ఏమిటో ఇక్కడ తేటతల్లం చేయడం జరిగింది. వారు ప్రవక్తలందరినీ విశ్వసిస్తారు. ఉదాహరణకు, ముస్లింలు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో సహా అంతకుముందు ప్రవహింపజేయబడిన దైవ ప్రవక్తలందరినీ విశ్వసిస్తారు. ఈ ఆయతులో మతాలన్నీ ఒక్కటే, వహదత్ అదయాన్ అన్న భావన ఖండించబడింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త దైవ దౌత్యాన్ని విశ్వసించని వారి మత భావాలన్నీ త్రోసిపుచ్చబడ్డాయి. కేవలం దైవంపై విశ్వాసం కలిగి ఉంటే సరిపోదని, దైవంతో పాటు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసం కలిగి ఉంటేనే సాఫల్యం సిద్ధిస్తుందని, ఈ దృక్పథంపై నమ్మకం లేనివారు మోక్షం పొందజాలరని ఖురాన్ స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం అల్ బక్రా సూరాలో 62వ ఆయత్ వివరణ చూడండి. ఆయత్ నంబర్ 153. యస్అలుక అహ్లుల్ కితాబి అన్ తునజ్జిల అలైహిం కితాబన్ మినస్ సమాఇ ఫఖద్ సఅలు మూసా అక్బర మిన్ ذلك فقالوا أرنا الله جهرة فأخذتهم الصاعقة بظلمهم ثم اتخذوا العجل من بعد ما جاءتهم
البينات فعفونا عن ذلك وآتينا موسى سلطانا مبينا. ఆయత్ నంబర్ 153. ఓ ప్రవక్త, నీవు ఆకాశము నుంచి ఏదైనా గ్రంథాన్ని తమపై అవతరింపజేయవలసిందిగా ఈ గ్రంథవహులు నిన్ను అడుగుతున్నారు. వారు దీనికన్నా పెద్ద కోరికే మూసా అలైహిస్సలాంను కోరి ఉన్నారు. మాకు అల్లాహను ప్రత్యక్షంగా చూపించు అని వారు కోరారు. వారి ఈ దుర్మార్గ వైఖరి మూలంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. ఆ పైన వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు ఆవు దూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. అప్పటికీ మేము దాన్ని మన్నించాము. ఇంకా మేము మూసా అలైహిస్సలాంకు స్పష్టమైన ప్రాబల్యాన్ని, బహిరంగ నిదర్శనాన్ని వసగాము. 215. అంటే దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం ఏ విధంగా తూరు పర్వతంపైకి వెళ్ళి పలకలపై వ్రాయబడి ఉన్న తౌరాత్ గ్రంథాన్ని తెచ్చాడో అదేవిధంగా ఓ ముహమ్మద్, మీరు కూడా ఆకాశం మీదకి వెళ్ళి లిఖిత ఖురాన్ను తీసుకురండి అని వారు కోరారు. వారి ఈ కోరిక వెనుక ఈర్ష్య, ద్వేషం, విరోధం తప్ప మరేమీ. ఆయత్ నంబర్ 154. ورفعنا فوقهم الطور بميثاقهم وقلنا لهم ادخلوا الباب سجدا وقلنا لهم لا تعدوا في السبت وأخذنا منهم ميثاقا غليظا. ఆయత్ నంబర్ 154. వారి నుంచి ప్రమాణం తీసుకోవడానికి మేము వారిపైకి తూరు పర్వతాన్ని ఎత్తాం. సజ్దా చేస్తూ నగర ద్వారములోనికి ప్రవేశించమని వారిని ఆజ్ఞాపించాం. శనివారం నాడు హద్దు మీరి ప్రవర్తించవద్దని కూడా వారికి ఉపదేశించాం. ఈ విధంగా మేము వారి నుంచి చాలా గట్టి వాగ్దానం తీసుకున్నాము.